JPS Techno Courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. సో మీరు మీ హిస్టరీ చూసుకున్నా వాట్ యూ వెంట్ త్రూ అదంతా చూసుకున్నా కూడా చాలా స్కోప్ ఉంది కొంచెం లైన్స్ దాటి పక్కదారి పట్టడానికి. ఐ థింక్ యూ గాట్ వాట్ ఐమ్ టాకింగ్. డ్రగ్స్కి అటువైపు వెళ్ళడానికి నో వన్ ఈజ్ దేర్ అరౌండ్ యూ ఆపడానికి. మీకు మీరు ఆపుకుంటే తప్ప. అండ్ మీకున్న లోపల ఈ యాంగ్జైటీ కానీ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు దట్. డిడ్ యూ ఎవర్ థాట్ ఆఫ్ గోయింగ్ ఇన్ దట్ వే? అంటే ఎవరైనా వచ్చి మీకు ఆఫర్ చేయడం జరిగింది? చాలాసార్లు. అంటే సినిమా ఇండస్ట్రీలో జరిగే చాలా పార్టీస్లో డ్రగ్స్ బేసిక్లీగా ఉంటాయి. మీరు ఎన్నిసార్లు బయట కేసులు అయినవి చూసినారు, పెద్దవాళ్ళు వచ్చినాయి, అన్ని పేర్లు అన్నీ చూసినారు. ఇవన్నీ చాలా నార్మల్గా నడుస్తాయి. పవర్ ఉంది కాబట్టి, ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ నడిచిపోతాయి. ఇప్పుడు ఉందా లేదా అంటే నేను ఎవరితో టచ్లో ఉండను కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ అ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్, బట్ ఇట్స్ ఆల్వేస్ దేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఐ డోంట్ హ్యావ్ మచ్ ప్రాజెక్ట్స్, వై ఐఎమ్ నాట్ ఫ్రెండ్స్ విత్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్. అంటే ఇంతమంది తెలుసు నాకు, నేను తెలియని వాళ్ళు లేరు. ఇంత తెలిసి కూడా నాకు ఎందుకు లేదు సపోర్ట్ సిస్టమ్ ఎందుకు లేదు, బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఎందుకు లేరు, ఎప్పుడు ఒక్కదాన్ని ఎందుకు తిరుగుతుంటా, ఒక్కదాన్ని ఎందుకుంటా అంటే నాకు హ్యాబిట్స్ పడవు, నచ్చవు. అంటే దే ఆల్ వర్కౌట్ అ లాట్, చేసేవన్నీ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. నేను అందులో వెళ్ళలేను, నేను అవి చేయలేను, నా మనసు ఒప్పుకోదు. అంటే ఒక పర్పస్ మీద బ్రతుకుతున్నా లైఫ్ అంతా కూడా. నేను వాట్ ఎవర్ ఐ డూ ఐ వాంట్ టు డూ ఇట్ మీనింగ్ఫుల్. ఈ సినిమా ఎందుకు చేస్తున్నా, దీనివల్ల నాకు అంటే జస్ట్ బికాస్ ఐ వాంట్ బికమ్ అన్ యాక్ట్రెస్ నేను ఏది పడితే అట్లా కూడా కాదు. సో దెర్ ఆర్ 2-3 ఫిల్మ్స్ దట్ ఐ రిగ్రెట్ కాదు, ఐ విష్ ఐ డిడెంట్ డూ. నాట్ ఎగ్జాక్ట్లీ రిగ్రెట్. ప్రతి యాక్టర్ లైఫ్ లో అది ఉంటుంది. సో డబ్బులు ఆ టైంకి అది నీడెడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమాలో ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ ఉంది, అది చేశాను. చేసిన తర్వాత ఆ చేసేటప్పుడు కూడా ఆలోచించా, ఐ నీడ్ మనీ అండ్ ఎగ్జాక్ట్లీ దే వర్ పేయింగ్ గుడ్. అండ్ ఆ టైంలో మోరల్గా ఆలోచిస్తే ఇది చేయడం నేను ఎంతవరకు కరెక్ట్. ప్రాస్టిట్యూట్స్ లేరా, ఉన్నారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుండొచ్చు. సో బీయింగ్ అన్ యాక్టర్, what if I live in these kind of shoes? I don't have to do that shit, but at least if I feel like I am this, what if ani I don't have to do this kind of prostitute role అంటే కరీనా కపూర్ చేసింది. Exactly. కరీనా కపూర్ కాన్ చేయాల్సిన అవసరం అండి లేని డబ్బా. Why did she do? Exactly. సో అదొక ఎక్స్పెరిమెంట్స్ కింద చేసినాము. నాకు కూడా ఎందుకు చేయకుండా ఉండాల్సింది ఎందుకు అంటే అంటే వాళ్ళు డైరెక్టర్లు అయినా టెక్నీషియన్స్ అయినా కూడా దే ఆర్ నాట్ స్కిల్డ్ ఇనఫ్. అంటే ఒక స్టోరీని నాకు నెరేట్ చేసినంత ప్రామిసింగ్ గా స్క్రీన్ మీద తీసుకురాలేదు, అది బాధ. కానీ ఐ డోంట్ రిగ్రెట్ ద క్యారెక్టర్స్ అట్లా. మీరు ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు, మళ్ళీ అంటే ఇప్పుడు కొత్తగా చూస్తున్న వాళ్ళ కోసం, ఎందుకని ఫ్యామిలీ అంతా ఒకవైపు మీరు ఒకవైపు స్కేప్ గోట్? అంటే ఎలా ఫ్యామిలీ అందరికీ మీరు ఒక్కరే ఇలా స్కేప్ గోట్ అంటే 100 మంది తప్పు నేను ఒక్కరినే కరెక్ట్ అనడం కూడా ఎంతవరకు సమాజం యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పుడు స్కేప్ గోట్ చైల్డ్ అంటారు. ఓకే, వెన్ ఫ్యామిలీ ఇస్ అ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ. ఇప్పుడు మా ఫ్యామిలీ అంతా ఒక దిక్కు అంటే మదర్ ఫాదర్ ఇద్దరు టాక్సిక్ ఉన్నారు అనుకో, పిల్లలు అందరినీ పొల్యూట్ చేసేస్తారు. ఇప్పుడు మా ఇంట్లో 5 కాబట్టి అందరూ పిల్లలు అంటున్నా, 5 అమ్మాయిలు. ఒకరికి పడకుండా, ఒకరి గురించి ఒకరికి తెలియకుండా గాసిప్ చేస్తారు పేరెంట్స్. సో దట్ ఇప్పుడు చిల్డ్రన్ మధ్యలో, సిబ్లింగ్స్ మధ్యలో బాండింగ్ ఉండకుండా చేసేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కరిని కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు వాళ్ళ మధ్యలో అంత ఫ్రెండ్షిప్ ఉందనుకోండి, పేరెంట్ టాక్సిక్ ఉన్నారనుకోండి, వీళ్ళందరూ ఒక గ్రూప్ అయ్యి ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకుంటారు. అప్పుడు పేరెంట్స్ డిఫెన్స్లోకి వెళ్ళిపోతారు. సో పిల్లల మీద కంట్రోల్ ఉండడానికి, నేను ఏది చెప్తే అది వినాలి అని చెప్పడానికి భయం ఒకటి, గాసిపింగ్ ఒకటి, ఫేవరెట్ చైల్డ్ ఒకటి, స్కేప్ గోట్ చైల్డ్ ఒకటి, ఇలా సైకలాజికల్ టర్మినాలజీ డైనమిక్స్ ఉన్నాయి. సో అట్లా ఫ్యామిలీలో ద మోస్ట్ ట్రామటైజ్డ్ కిడ్ విల్ బి ద స్కేప్ గోట్. అంటే ఫస్ట్ డాటర్ సిండ్రోమ్ అని కూడా అంటారు దీన్ని. సో ఇంట్లో ఫస్ట్ ఆడపిల్ల స్పెషల్లీ మోస్ట్లీ స్కేప్ గోట్స్ అవుతారు. సో ఇప్పుడు మా చెల్లెళ్ళందరూ మెల్లిమెల్లిగా దే ఆర్ వేకింగ్ అప్ టు దట్ ఎక్స్‌ప్లాయిటేషన్, మ్యానిపులేషన్. ఇప్పుడు ఇట్స్ బీన్ లైక్ చిన్న చెల్లి మాట్లాడడం స్టార్ట్ అయింది లాస్ట్ 1.5 year బ్యాక్. మా 4వ చెల్లి US లో ఆర్మీలో చేస్తుంటారు. షీ కేమ్ హియర్, చేతులు పట్టుకొని ఇద్దరం మొహాలు అటు ఇటు పెట్టుకొని ఏడుపు కంట్రోల్ చేసుకుంటూ వీ హ్యాడ్ అ కాన్వర్సేషన్ దట్ ఆఫ్టర్ 10 years we met and she was like, I understand పేరెంట్స్ డిస్ఫంక్షనల్ వల్ల, ఓవర్ డిఫెన్స్లో ఉండడం వల్ల we have not been good for each other. I want to try getting back again. We are family అని ఇలా ఏడుపు మింగుతూ మాట్లాడాము. అసలు దట్ వాస్ హెవీ.
ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఫినాన్షియల్ సపోర్ట్? చిన్న చెల్లి పంపిస్తుంది Nice. లిటిల్ మనీ. యా. సో So what do you want to do సాగర్, next? అన్సార్, చిన్న చెల్లి, సాగర్ వీళ్ళు- సాగర్ సాగర్ అని హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా చేశాను నేను 23లో, ఇప్పుడు రిలీజ్కి ఉంది. సో ఆ సినిమా డైరెక్టర్ తను. సో హీస్ బికమ్ ఫ్రెండ్ ఫ్రమ్ లాస్ట్ 7 years నుంచి ఫ్రెండ్. బట్ ఈ సినిమా 23లో వి షార్ట్. అక్కడ నుంచి ఇంకా క్లోజ్ అయ్యారు. సచ్ అ వండర్ఫుల్ అమేజింగ్ పర్సన్. దీస్ 3 people రైట్ నో ఏంటంటే బిల్స్ కట్టుకోవడానికి కొంచెం, అది కూడా ఫుల్ బిల్స్ కట్టుకోలేను. ఇప్పుడు ఉన్న మెడికేషనే చాలా కాస్ట్లీ నాది. ట్రీట్మెంట్స్ కానీ మెడికేషన్ కానీ ఇవన్నీ కాస్ట్లీ. సో వాట్ యు వాంట్ టు డు నెక్స్ట్? నెక్స్ట్ అంటే మీకున్న హెల్త్ కండిషన్స్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను కొంచెం ట్రీట్మెంట్స్ అంటే సందీప్ డబ్బులు వేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ మీకు money yeah, ఇచ్చారు. 5.5. నాకు తెలియదు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నానంటే నాకు ఎవరో ఫోన్ చేస్తే ఎవరు గెస్ట్ అంటే మీ పేరు చెప్తే తనకి సందీప్ హెల్ప్ చేశారంట, నిజమేనా అని అడిగారు. ఈవెన్ నాకు తెలియదు వాళ్ళు చెప్పేంత వరకు. ఫస్ట్ మనంలో ఇంటర్వ్యూ చేసాం కదా, చేసి ఇంటికి వచ్చాను. నెక్స్ట్ 1 hour తర్వాత లేదు నెక్స్ట్ డే వాసు గారు కాల్ చేశారు. ఓకే ఓకే. కాల్ చేసి అరవింద్ గారిని పంపించి ఒక 1 lakh డబ్బులు పంపించారు. అరవింద్ గారు అంటే అక్కడ వర్క్ చేసే ఎంప్లాయ్. సో వాసు గారు 1 lakh ఇచ్చారు. సందీప్ గేవ్. ఇంకా సాగర్ క్రౌడ్ ఫండింగ్ అంతా మేనేజ్ అని తనే చేసి ఒక 2.5 అక్కడ నుంచి అలా వచ్చి. అవును, ఇప్పుడు ఆ మనీతో మీరు కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి, వెళ్ళారా? వెళ్ళాను. అక్కడ వీడియోస్ కూడా చేశాను. ఐమ్ గోయింగ్ టు పోస్ట్ ఆన్ మై యూట్యూబ్. అంటే అక్కడ ట్రీట్మెంట్ ఏం చేశారు దీనికి? బేసిక్గా పంచకర్మ ఒకటి, యోగా. అంటే అక్కడ ఒక స్ట్రిక్ట్ లైఫ్ స్టైల్ ఉంటుంది. సో ఇది ఆటోఇమ్యూన్ అనేది దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్. మేజర్లీ ఇది ఆటోఇమ్యూన్ కండిషన్కి సప్రెస్డ్ యాంగర్, చైల్డ్హుడ్ ట్రామా ఇవి మేజర్ కాంట్రిబ్యూషన్. సెకండ్ థింగ్ ఏంటంటే లాట్ ఆఫ్ మెడికల్ అబ్యూస్. ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నిటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ఎవ్రీ టైమ్ ఐ హ్యావ్ పెయిన్, ఐమ్ ఆన్ బెడ్, ఐమ్ గోయింగ్ టు లాట్ ఆఫ్ యాంటీబయాటిక్స్, లాట్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్. ఇవన్నీ మెడికల్ ట్రామా అయింది. అంటే ప్రతిసారి డయాగ్నోస్ చేసి నీకు ఏం లేదు బాగానే ఉన్నావు అని రిడిక్యూల్ చేస్తారు. ఉమెన్ హెల్త్ని సీరియస్గా తీసుకోరు. సో ఇదొకటి అయింది. మూడోది ఏంటి, సెక్షువల్ ట్రామా ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ సొసైటీ. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఏంటి, సినిమా కోసం పోతే అటాక్లు అవుతాయి. అమ్మాయిలు ఎప్పుడైతే సింగిల్గా బ్రతకడం, ఇప్పుడు కొంచెం జెన్సీలు వచ్చిన తర్వాత సొసైటీలో ఏంటంటే థింగ్స్ నార్మలైజ్ అయింది. అమ్మాయిలు సింగిల్ గా బతకడం. ఇంతకు ముందు ఇట్ వాస్ సో టఫ్ టు లివింగ్ అలోన్. ఫ్రెండ్సే వస్తారు, రేపు అటాక్స్ చేస్తారు. ఇదంతా ఒక వాట్ ఈస్ దిస్, హూ ఈస్ సేఫ్ అనే క్వశ్చన్తో కొట్టేసుకున్నాను నేను చాలా. సో లైఫ్లో ఏంటంటే నేను సేఫ్ మేల్ ఈక్వేషన్ చూడలేదు ఫ్యామిలీ నుంచి, మా రిలేటివ్స్లో కానీ సేఫ్ మేల్ ఈక్వేషన్ లేదు. అంతా యాంగ్రీ మెన్. మా ఫ్యామిలీలో మొత్తం యాంగ్రీ మెన్, సైకాటిక్ మెన్ ఎప్పుడు ఇలాగే ఉన్నారు. కాబట్టి అసలు సేఫ్ మెన్ ఎలా ఉంటారో తెలీదు. కొంచెం మంచిగా మాట్లాడితే వీళ్ళు సేఫ్ ఏమో అనిపించేది. సో ఫర్ మీ టు అన్లర్న్ హౌ టు అండర్స్టాండ్ టాక్సిక్ మెన్, హౌ టు రికగ్నైజ్ టాక్సిక్ మెన్ అనేది చాలా టైం పట్టింది. సో ఇది సెక్షువల్ ట్రామా, ఫైనాన్షియల్ ట్రామా, ఇవన్నీ కలిపి ఇక్కడ దాకా వచ్చింది. సో ఈ లైఫ్ స్టైల్లో ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆన్సర్స్ దొరకవు. వెన్ యు ఆర్ నాట్ హ్యావింగ్ జస్టిస్, యూ డోంట్ హ్యావ్ ఆన్సర్స్. మా సబ్ కాన్షియస్ బ్రెయిన్ ఎప్పుడు ఆన్సర్స్ కోసం కొట్టుకుంటుంటుంది. సో క్లోజర్ కావాలి బ్రెయిన్కి, ఎప్పుడు క్లోజర్స్ కావాలి. ఆ క్లోజర్ లేక ఇన్సోమ్నియాక్ అయిపోయా. అండ్ ఇంకా రైటింగ్ సెషన్స్ కానీ, సినిమా ఇండస్ట్రీ పీపుల్ హ్యాంగింగ్ అవుట్ కానీ అంతా నైటే జరుగుతుంది. ఈ రాత్రులు పొద్దున్న దాకా కూర్చుంటారు. మ్యూజిక్ కంపోజిషన్ చేయాలన్నా పొద్దున్న దాకా కూర్చుంటారు, రైటింగ్ పొద్దున్న దాకా కూర్చుంటారు. విచ్ ఈస్ నాట్ అగేన్స్ట్ సర్కాడియన్ రిథమ్. మన బాడీ దానికి డిజైన్ చేయలేదు. సో ఇదొక ఎఫెక్ట్. సో అక్కడ ట్రీట్మెంట్లో ఏంటంటే స్ట్రిక్ట్ స్కెడ్యూల్. పొద్దున 6 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది, రాత్రి 9 దాకా ఒక పెద్ద స్కెడ్యూల్ ఇచ్చేస్తారు పేపర్. నా హెల్త్ ఏదైతే ఉందో ఫస్ట్ వెళ్ళంగానే డాక్టర్స్ కూర్చొని 3-4 డాక్టర్స్ ఉంటారు, అందరు కూర్చొని అనాలిసిస్ చేసి ఓకే నీకు ఇది ఉంది సో అని చెప్పి ఒక స్కెడ్యూల్ డిజైన్ చేసేస్తారు. సో 21 days సైకిల్ తీసుకుంటా. ఆ 21 days మన బాడీలో ఎఫెక్ట్ రిజల్ట్స్ కనిపించడానికి 21 days పడుతుంది. సో ఆ 21 days బ్రీత్ ఎంత అవుతుంది, నీ ఇవాళ షిఫ్ట్కి వెళ్ళావా లేదా, ఎన్నిసార్లు వెళ్ళావు, నీ బ్రీత్ ఎంత లాంగ్ వస్తుంది, నీ పెయిన్ పర్సంటేజ్ ఎంత ఉంది ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10, ఇవన్నీ డైలీ బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తారు. సో అట్లా మార్నింగ్ యోగా ఉంటుంది, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, తర్వాత బ్రేక్ఫాస్ట్ అంతా సాత్విక్ ఫుడ్ ఉంటుంది. మార్నింగ్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది, యోగా ఉంటుంది, దాని తర్వాత డీటాక్స్ సెషన్ ఉంటుంది. డీటాక్స్ సెషన్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక యోగా క్లాస్, మళ్ళీ ఒక సైకలాజికల్ అంటే హౌ టు అండర్స్టాండ్ యువర్ ఇన్నర్ సెల్ఫ్ అని చెప్పి అదొక 1 hour లెక్చర్ ఉంటుంది. ఇట్స్ ఆప్షనల్, యూ కెన్ గో. ఆ టైంలో నేను ఎగ్గొట్టేసి రెస్ట్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ ఉందా? లాట్
నువ్వు లాస్ట్ టైంకి ఇప్పటికి తేడా తెలియట్లేదా? అంటే కూర్చోవడంలో ఎక్కువసేపు కూర్చోగలడం Yeah, అవన్నీ yeah, జరిగేవా? yeah. లాస్ట్ టైం కూర్చోలేకపోయేవాళ్ళు కదా. అవును. ఇట్లా మెడ ఇలా కూడా కదలేదు కాదు. అవును, ఇప్పుడు అట్లీస్ట్ లైక్ tightness ఉండేది అని చెప్పారు. బాడీ మొత్తం ఇట్లా స్టక్ అయిపోయి ఉండే, Yeah, ఇప్పుడు కొంచెం రిలీజ్ అయింది. సో దాని తర్వాత మళ్ళీ మసాజ్ ఉంటుంది, అంటే ఆయుర్వేదిక్ మసాజెస్ ఉంటాయి, బస్తీ అని ఒకటి, మొత్తం పంచకర్మ అంటే 5 డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక్కొక్కటి నస్త్యం అని చెప్పి, మళ్ళీ యోగా, మళ్ళీ ఫుడ్. సో ఇవన్నీ ఏంటంటే ఈ ప్రాసెస్లో బాడీ డీటాక్స్ అవుతుంది, క్లెన్స్ అవుతుంది, లోపల ఉన్న ట్రామా బయటకు వస్తుంది. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏడ్ చేస్తున్నా, ఆఫ్టర్ 1 రౌండ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఐఎమ్ జస్ట్ క్రయింగ్ నాన్ స్టాప్. నేను అక్కడ వెళ్ళి డాక్టర్కి చెప్పా, డాక్టర్ బేసిక్గా 3 days ఏడ్చా, నాన్ స్టాప్ 3 days ఏడుస్తున్నా. డాక్టర్ నాకు సైకాలజిస్ట్తో మీటింగ్ కావాలి, నేను బేసిక్గా నాకు ఏడుపు వస్తే వెళ్ళి రూమ్లో బాత్రూంలో ఏడ్చుకుంటా కానీ అందరి ముంగట ఏడవను, కానీ ఇక్కడ ఏడుపు ఆగట్లేదు, నాకు అర్థం కావట్లేదు, ఐఎమ్ ఫీలింగ్ ఎంబారెస్ టు క్రై ఇన్ పబ్లిక్, ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐ నీడ్ సైకాలజిస్ట్ అంటే అక్కడ సైకాలజిస్ట్తో కూర్చుంటే అక్కడ నాకు రివీల్ అయింది ఏంటంటే ఫస్ట్ 7 years గురించి చెప్పు, నెక్స్ట్ 7 to 14 చెప్పు అని అన్ని డీటెయిల్స్ తీసుకున్నాక దెన్ ద డాక్టర్ రివీల్ సేయింగ్ మనకి బాడీలో నెగిటివ్ హార్మోన్స్ అనేవి, బాడీలో నెగిటివ్ ఎమోషన్స్ అనేవి 3 months కన్నా ఎక్కువ కంటిన్యూస్గా ఉంటే అది ఫిజికల్ పెయిన్కి కన్వర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, దీన్ని సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు. సో మెంటల్గా మనం 3 months కన్నా ఎక్కువ ఏదన్నా జవాబు దొరకక, జస్టిస్ దొరకక ట్రామాలో కొట్టుకుంటున్నామంటే అది బాడీకి షిఫ్ట్ అవుతుంది. అది నాకు బోన్స్ మీద పడడం స్టార్ట్ అయింది. సో CPTSD ఎందుకన్నా అంటే నా లైఫ్ ఊహ తెలిసినప్పటి నుంచి ట్రామాటిక్ ఈవెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, అది నా కంట్రోల్లో లేదు. అసలు ఇదేంటి, ఒకటి తప్పించుకొని హమయా అనుకునేలోపు ఇంకోటి స్టార్ట్ అవుతుంది. పేరెంట్స్ అబ్యూస్ అయింది, తర్వాత తీసుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో పెట్టారు, వాళ్ళు చైల్డ్ అబ్యూస్ చేశారు, ఇంకో అత్తయ్య వాళ్ళ ఇంట్లో వేస్తే అక్కడ అబ్యూస్ జరిగింది. ఇక్కడ నుంచి బయటికి వచ్చిన హాస్టల్లో అక్కడ మొత్తం పల్లెటూరు, నేను సిటీ అమ్మాయిని, అక్కడ కోపం కాలేకపోయా, ఎడ్యుకేషన్ ఎక్కలేదు. అబ్యూస్ అంటే వర్బల్ అబ్యూస్ అంటున్నారా, సెక్షువల్ అబ్యూస్? కొట్టడం, తిట్టడం. చైల్డ్ అబ్యూస్ అంటే ఫిజికల్ అబ్యూస్, దెబ్బలు కొట్టడం, డొమెస్టిక్ వైలెన్స్. సో ఇలా చాలా అబ్యూసెస్ ఒకటి తర్వాత ఒకటి. దాని తర్వాత పెళ్లి చేశారు, ఆ పెళ్లిలో అది ఎక్స్ట్రీమ్ అబ్యూస్. మళ్ళీ అది తప్పించుకొని బయటికి వద్దామని నాకు అప్పుడు సపోర్ట్ లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు గెలుకుతారు, లాయర్స్ని మాట్లాడితే వాళ్ళు గెలుకుతారు. నా డివోర్స్ కూడా ఐ ఫాట్ మై సెల్ఫ్ అలోన్. సో మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ, ఎక్కడ నాకు నా సోల్కి రెస్ట్ దొరకలే. ఐఎమ్ జస్ట్ రన్నింగ్ సేఫ్ స్పేస్ ఎక్కడో తెలియ కొట్టుకున్నాను నేను. లిటరల్గా ఇంట్లో గుర్తుంది కదా ఫస్ట్ ఇంటర్వ్యూలో చెప్పాను, ఇంట్లో ప్రతి రూమ్లో ఒక చిన్న పెద్ద కత్తి పెట్టుకునేదాన్ని. ఎప్పుడు వాడింది లేదు కానీ ఫియర్ అట్లాంటిది, ట్రామాలు చూసిన ఎక్స్పీరియన్స్ అలాంటిది. సో ఆ కాన్స్టెంట్ ఉండడం వల్ల బాడీ అంతా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు చలి పుట్టింది అనుకో హర్షిని, మజిల్స్ ఏమవుతాయి, ఇలా వణుకుతాం. సో భయం అయినప్పుడు కూడా ఇలా వణుకుతాం. ఆ భయం అనేది ఎన్ని ఇయర్స్ నుంచి వణికి మజిల్స్ అలా ఫిక్స్ అయిపోయాయి. నీకు అర్థమవుతుందా? సో మజిల్స్ కాన్స్టాంట్గా భయంలో షేక్ అయ్యి టైట్ అయిపోయినాయి. దానివల్ల స్పైన్ షేప్ చేంజ్ అవ్వడం, స్పైన్ ఈజ్ నాట్ ఫీలింగ్ సపోర్టెడ్ బై ద మజిల్స్. సో ఇప్పుడు అంతా మజిల్స్ కొంచెం రిలాక్స్ అవ్వడం. ఇప్పుడు టాక్సిక్ పీపుల్ని కట్ చేసిన, ఓన్లీ సేఫ్ పీపుల్ అనే వాళ్ళు 2-4 మిగిలిరు నా లైఫ్లో. సో ఐమ్ అన్లర్నింగ్ టాక్సిక్ వేసి. ఇప్పుడు సొసైటీకి ఎందుకు వై యామ్ ఐ టాకింగ్ అంటే, మోస్ట్ ఆఫ్ ఉమెన్ స్పెషల్లీ ఇంట్లో సపోర్ట్ సిస్టమ్ లేని అమ్మాయిలు అందరూ దే గో త్రూ దిస్. ఫస్ట్ డాటర్స్ అందరూ దే గో త్రూ దిస్. వీ డోంట్ స్పీక్ అప్. నాకేంటంటే ధైర్యం ఉంది మాట్లాడడానికి. సో వీ ఆల్ నీడ్ టు అడ్రస్. ఇప్పుడు నేను చెప్పిన చాలా విషయాలు ఎంతమందికి తెలుసు? దీస్ ఆర్ నీడ్ ఆఫ్ ద అవర్. ఇది నా ప్రాబ్లం అని అడ్రస్, దాన్ని ఆర్టికులేట్ చేయలేని మనకి తెలియడానికి టైం పడుతుంది. ఇప్పుడు నాకు బోన్స్ అతుక్కుపోవడం స్టార్ట్ అయిన తర్వాత డాక్టర్స్ డయాగ్నోస్ చేశారు. అప్పుడు కూడా ఏం తిట్టారు తెలుసా, ఇంత లేట్ ఎందుకు చేసినావు? ఎగ్జాక్ట్లీ. సో ఎవ్రీ టైమ్ ఐ గో యూఆర్ ఫైన్ అని పంపించేశారు. MRI స్కాన్లు ఎన్ని స్కాన్లు తీసినా నార్మల్. సో మెడికల్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఎవరైనా ఇక్కడ అంతా సొసైటీలో ఏముందంటే పాసింగ్ ద బక్స్. నోబడీ వాంట్స్ టు బి అకౌంటబుల్, నోబడీ వాంట్స్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. అందరూ ఏంటి డబ్బులు సంపాదించాము, నేను రిచ్, నేను హ్యాపీగా ఉన్నా, ఇవి ప్రూవ్ చేసుకోవడంలోనే బిజీ ఉన్నారు కానీ ఎంపతి లేదు. ఆ ఎంపతి అనేది మిస్ అవుతుంది. సొసైటీ బాగుపడాలంటే ఫస్ట్ మనకి ఎంపతి ఫ్యాక్టర్ పెరగాలి సొసైటీలో.